ఫ్రెండ్స్ నేనైతే పొద్దున స్టార్ట్ అయ్యి ఆఫ్ చేసేసిన, కొద్దిగా హెల్త్ పాడైంది. అయితే మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ అయినా. ఇవాళ డేట్ అయితే 1 డిసెంబర్ 2025. అయితే మండే, సండే అయితే రెస్ట్ తీసుకున్నా. అయితే మన ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ప్రీమియర్ ఎయిర్పోర్ట్ అయితే పడింది 600. అయితే ఒక అన్న అయితే నిన్న కామెంట్ చేసిండు, నందన్న ఏంటంటే ఓన్లీ ప్రీమియర్ చేస్తున్నాను అంటే. అవును బ్రదర్, వ్యాగనర్ తీసుకుంటే ప్రీమియర్ బుకింగ్స్ పడవు మనకు. డిజైర్ అంటే డిక్కీ ఉన్న వెహికల్స్కి మాత్రమే ప్రీమియర్ బుకింగ్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ ట్రిప్ అయితే లొకేషన్కి అయితే వెళ్తున్నా. ఈ యాక్సిడెంట్ ఎక్కువైతున్నాయని అంటే పొద్దున్న నుంచి ఒక 2-3 అవర్స్ వేస్ట్ అయింది. 10:30కే స్టార్ట్ అయ్యేవాడిని. ఆన్లైన్లో అయితే ఇది ఆర్డర్ పెట్టా పొద్దున నిన్న. అయితే వచ్చిందాక లేట్ అయిపోయింది డాష్ కెమెరా, అందుకే ఇంతసేపు ఆగాల్సి వచ్చింది నాకు. ఎందుకంటే యాక్సిడెంట్ ఎక్కువైతున్నాయి కదా, అందుకే. హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది కోకాపేట నుంచి. అయితే ట్రిప్ అమౌంట్ వచ్చేసి 612 రూపీస్. అయితే మనకు హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. 30 కిలోమీటర్స్ అయితే ఉండే అది. అయితే ఇప్పుడు టైం వచ్చేసి 2:10 అవుతుంది. 1:30 ఆ టైంలో స్టార్ట్ చేసిన మధ్యాహ్నం. పొద్దున్న ఈ ఆర్డర్ వల్ల ఏంటంటే నాకు లేట్ అయిపోయింది. 10:30కి ఫోన్ చేసిండు వస్తున్నా అని. దగ్గర 1.5 అవర్ వెయిట్ చేయించి 12 గంటలకు వచ్చిండు. ఇక మధ్యాహ్నం మేము వెళ్దామని లంచ్ అయితే చేసుకున్నాం. లంచ్ అయితే చేసుకొని మరి స్టార్ట్ అయినా. మరి పొద్దున అయితే సగం కారోబార్ అయిపోతుండే మనకు, ఒక 1000-1500 దాకా. అయితే ఒక అన్న చెప్పిండు కదా, అయితే ఊబర్, గో, నాన్ ఏసీ ఉన్నాయన్న. అవి నేనేం చేస్తాను అంటే అవి ఆఫ్ చేసి పెడతా. ఊబర్, నాన్ ఏసీ ఓన్లీ మనకి ఏంటంటే ట్రిప్పులు సెడాన్, ప్రీమియర్, రెంటల్, ఇంటర్సిటీ అవే తీసుకుంటాను నేనైతే. ఎందుకంటే యాక్సిడెంట్స్ బాగా ఎక్కువైతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎట్లా వస్తున్నాడు, కావాలని వచ్చి పడిపోయినా మన మీదకి వస్తున్నది. అందుకే భయపడి డాష్ క్యామ్ అయితే పెట్టించుకున్నా. ఓకే ఫ్రెండ్స్, అయితే ప్రీమియర్ అయితే ట్రిప్ పడింది. మరి గ్యాస్ అయితే లేదు నా దగ్గర. పొద్దున ఛాన్స్ ఉండే నింపించుకోవడానికి, కానీ నేనే వెళ్ళలే. ఎందుకంటే 2 పాయింట్స్ అంటే ఎయిర్పోర్ట్ 2 పాయింట్స్లో ఎయిర్పోర్ట్ వెళ్తుంది కదా అని నేనైతే కొట్టేయలే. మరి పెట్రోల్ కూడా ఉంది కదా, అందుకే. అది ఇప్పుడైతే ఫస్ట్ పంప్కి అయితే వెళ్ళిపోతా. అక్కడ లైన్ ఎంత ఉందో, గ్యాస్ ఒకవేళ మనకు తొందర దొరికితే మంచి బయటకు వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు అక్కడ గ్యాస్ నింపించుకోవడానికి 1 అవర్, ఒకవేళ లైన్ ఎక్కువ ఉంది అనుకో 1 అవర్ పడుతుంది. ఆ 1 అవర్ లోపు మన ప్రీమియర్ లైన్ జంప్ కావద్దంటే ఏం చేయాలో తెలుసా? ఏం లేదు, నెట్ ఆఫ్ చేసేయాలా. నెట్ ఆఫ్ చేసి కూర్చోవాలా. గ్యాస్ నింపుకున్నాక మనం స్టార్ట్ అయినాం కదా, ఎయిర్పోర్ట్కి వెళ్ళక ముందు అప్పుడు ఒకసారి ఆన్ చేసుకొని చెక్ చేసుకోవాలా ఉన్నదా పోయిందా. బుకింగ్ నా మామూలుగా అయితే పోదు, బుకింగ్ అయితే అంతే ఉండిద్ది. లైన్ ఎంత ఉందో చూడొచ్చు. ఎయిర్పోర్ట్లో అయితే వెహికల్స్ ఏం కనిపిస్తలేవు. ఎయిర్పోర్ట్ అయితే మొత్తం ఖాళీగా ఉంది. ఇప్పుడు నెట్ ఆఫ్ చేసేస్తా. చూడొచ్చు టోటల్ ఎంటీ. ఒక విధానం అయితే పోయింది బ్రో. ఎందుకంటే డాష్ క్యామ్ ఎట్టిచ్చేసినా కదా, మనసు హాయిగా ఉన్నది. ఎందుకంటే ఏమైనా మన తప్పు ఉంటే పర్లేదు, మన తప్పు లేకుండా ఎక్కడైనా ఏమైనా అయితే. మొన్న కూడా ఇట్లానే ఒక బస్సు వల్ల బస్సు సడన్గా కట్ చేసిండు. అయితే లారీ అతను డివైడర్ మీద ఎక్కిచ్చేసిండు. ఓకే ఫ్రెండ్స్, లక్కీగా అయితే మనకి ఇక్కడ లైన్ అయితే లేదు. సిఎన్జి చూడొచ్చు. థ్యాంక్ గాడ్ బతికిపోయినాం ఇవాళ సిఎన్జిలో లైన్ లేకపోవడం వల్ల. పొద్దున్న స్టార్ట్ చేయలే కదా, మధ్యాహ్నం స్టార్ట్ చేయడం వల్ల ఎక్కడ గ్యాస్ దొరకదా అనుకున్నా. కానీ చూడొచ్చు ఇది ఫ్రెండ్స్. ఇదైతే నేను డాష్ క్యామ్ ఉంది. ఇది ఎంతకు తీసుకున్నా అంటే 2300 రూపీస్కి అయితే తీసుకున్నా. ఇది మనకు బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే జీపీఎస్ ఉండదు. జీపీఎస్ అంటే మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు అది నార్త్ ఈస్ట్ చూపిస్తుంది కదా, అది ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ డాష్ క్యామ్లో వచ్చేసి మనకు నెక్స్ట్ ఏమంటారంటే అది స్పీడ్ ఉంటుంది కదా, స్పీడ్ మనం ఎంత స్పీడ్లో పోతున్నాం అదేం చూపించదు. డేట్, ఇయర్, మంత్, టైం మనకు అదే కావాలి కదా. ఇప్పుడు నాకైతే 10,000 పెట్టి 12,000 పెట్టి
ముందల వెనకాల పెట్టుకునే అంత డాష్ క్యామ్కి అంత అమౌంట్ అయితే లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈఎంఐ దగ్గర పడుతుంది కాబట్టి అంత అమౌంట్ నా దగ్గర అయితే లేదు. ప్రెజెంట్ తక్కువ బడ్జెట్లో బెస్ట్ కెమెరా అంటే ఇదే 2300కు ఇది సిపి ప్లస్ కార్ క్యామ్ అని ఉంది. అయితే 2300కి ఏంటంటే మనకు దాంతో మెమరీ కార్డ్ కూడా వస్తుంది 64 GB. మామూలుగా అయితే మంచి రికార్డింగ్ ఉంది, చాలా సరిపోతుంది నాకైతే. రికార్డింగ్ బాగా అవుతుంది టైంతో. ఎమర్జెన్సీలో అంటే ఏమైనా అయినా కానీ మనకు ఏమైనా ప్రూఫ్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఎక్కడైనా ఏదైనా ప్లేస్లో పోతాం, వేరే వాళ్ళది ఏదైనా ఇన్సిడెంట్ అయినా కానీ అందులో రికార్డ్ అవుతుంది. అంటే క్లారిటీ అయితే పర్లేదు, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గ్యాస్ అయితే నింపించేసుకొని 10 నిమిషాల్లో తొందరగా లోపలికి వెళ్తే ఇప్పుడైతే 600 అయింది. అంటే ఓన్లీ నేను ప్రీమియరే తీసుకుంటా. సిటీలోకి వెళ్తే మళ్ళీ 4-5 గంటలకు మళ్ళీ ఇంకో ఎయిర్పోర్ట్ పడ్డా అనుకో 1500-1600 అయితే మళ్ళీ ఏమైనా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీటి నుంచి ఎక్కడ ఇస్తాడో చెప్పలేము. కొంచెం ఇది అయిపోయింది హలో ఫ్రెండ్స్, అయితే ఎయిర్పోర్ట్ నుంచి అయితే పికప్ తీసేసుకున్నా. ప్రీమియర్ పడింది కదా, అయితే మనం అక్కడనే గ్యాస్ నింపేసుకొని మరి ఇక్కడ మన మాదాపూర్లోకి అయితే డ్రాప్ అయిపోయింది. ఇక్కడ మాదాపూర్లో అయితే అమౌంట్ అయితే బాగా తక్కువ ఇచ్చిండు. 35 కిలోమీటర్స్ అయితే ఉంది. 450 రూపీస్ 470 రూపీస్ అయితే ఇచ్చిండు. బాగా తక్కువ అంటే తక్కువ అమౌంట్ ఇచ్చిండు. మరి అయితే టోటల్గా అయితే అమౌంట్ అయితే 900 రూపీస్ క్యాష్ కలెక్టెడ్ అయింది. అందులో మనకు 470 ఇచ్చిండు. అంటే చూస్తున్నారు కదా ఎంత కమిషన్ తీసుకున్నాడు వాడు. 470లా 500 పట్టుకున్నా కానీ 500 అన్నా కానీ అందులో డైరెక్ట్గా 400 అయితే మనం కమిషన్ తీసుకున్నాడు. 50 రూపాయలు ఫాస్ట్ ట్యాగ్ ఇచ్చినా కానీ, అంటే రిటర్న్ ఇస్తాడు, మనకు యాడ్ చేస్తాడు. 350 రూపీస్ 380లో 35 రూపీస్ ట్యాక్సెస్, 350 ఏమో పార్కింగ్ ఛార్జీలు కరెక్ట్ తీసుకున్నాడు. మరి ఇట్లా తీసుకుంటే ఎట్లానే వాళ్ళకి అంత ఉండదు పార్కింగ్ ఛార్జెస్. అయితే టోటల్గా మన 130 స్టార్ట్ చేసిన అయితే ఇప్పుడైతే టైం వచ్చేసి 3:40 అవుతుంది టైము. అయితే మనకైతే 2 ట్రిప్పుల అమౌంట్ వచ్చేసి 1180, అంటే 1200 అయితే అయింది. హలో ఫ్రెండ్స్, అయితే మర్చిపోయినా సెకండ్ ట్రిప్ 470 ఇచ్చిండు కదా. అయితే మనకు క్వెస్ట్ అదేదో మళ్ళా అంటే 12 తర్వాత చేసిన కదా ట్రిప్, అయితే 100 రూపీస్ కూడా యాడ్ చేసి మర్చిపోయినా, చూడలే అది. అయితే అదే డౌట్ వచ్చింది, 600 ప్లస్ 470 అన్నా కానీ 1080 అవుతుంది. మరి మళ్ళీ 100 రూపీస్ ఎవరు యాడ్ చేసినా అని చెక్ చేసిన. అయితే సెకండ్ ట్రిప్లో మనకు 100 రూపీస్ క్వెస్ట్ అయితే యాడ్ అయింది. అంటే 470 కాదు, అది 570 రూపీస్ అయితే మనకి యాడ్ అయినాయి అమౌంట్. అయితే మరి టోటల్ అయితే 1200 ప్లస్ సార్ అయితే 100 టిప్ ఇచ్చిండు, 1300 అయితే అయినాయి. ఇంకా 1000 రూపాయలు చేసేసి ఆఫ్ చేసేస్తాను, ఎందుకంటే మధ్యాహ్నం స్టార్ట్ చేసిన. బుకింగ్లు ఉంటే ఉండవు డౌటే. ఇంకో ఎయిర్పోర్ట్ తీసేసుకొని వెళ్ళిపోయి వచ్చేద్దాం, కొద్దిగా రెస్ట్ కూడా తీసుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, డాష్ క్యామ్ అయితే సూపర్ ఉన్నది. అందులో రికార్డింగ్ కూడా బాగా అవుతుంది 360 degreesలో. అయితే నేను అందరికి ఒకటే చెప్తున్నా, తీసుకోండి. ఎందుకు నా బడ్జెట్ అయితే లో ఉంది బ్రో. 8-10 పెట్టి అంటే ప్రస్తుతానికి ఈ టైంలో తీసుకోవాలంటే కష్టం. ఈఎంఐలు, ఖర్చులు, ఆయిల్ చేంజ్లు, బండి మెయింటెనెన్స్ ఫస్ట్ నాకైతే. దాని తర్వాతనే మిగులుతేనే తీసుకుంటా. మెయింటెనెన్స్, టైర్లు, సస్పెషన్ ఏమైనా మిగులుతే బండికి సామాన్లు అవి ఇవి తీసుకోవాలా. దాని తర్వాతనే మిగులుతే తీసుకుంటా. 10-10 వేలు అంటే మనం ₹1 ఎంత కష్టపడితే వస్తున్నా నాకు తెలుసు. అందుకే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నది తీసుకున్నా, ఒకటి ఎమర్జెన్సీ పర్పస్. ఏమైనా ఎమర్జెన్సీలో ఏమైనా ఇట్లా ప్రాబ్లం అయితే, లేకపోతే ఆపోజిట్లో వేరే వాళ్ళు ఏమైనా చేసుకున్నా కానీ మనకు వీడియో అయితే స్టోర్ అవుతుంది అందులో. ఇది ఓన్లీ 2300 రూపీస్ డాష్ క్యామ్ సిపి ప్లస్ కార్ క్యామ్ అని ఉంటుంది, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే థర్డ్ ట్రిప్ అయితే ఇంకా పడలే మనకు. అయితే థర్డ్ ట్రిప్ కోసం ఇక్కడ నేను మాదాపూర్లో అయితే పడదు ఇక్కడ నుంచి. అయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే వీడియోని తీసేసుకొని చక్కగా హైటెక్ సిటీ వెళ్ళిపోవాలి. ఈ ఎలక్ట్రిక్ బైక్లు వచ్చినప్పటి నుంచి అసలు చూస్తలేరు, సందు దూరుతున్నారు. చూసినారు టైరు పంక్చర్ అయింది అక్కడ. వీడియోని తీసుకొని అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. మరి ట్రాఫిక్ అయితే టూ మచ్ అయింది.
ఓకే మరి బాయ్. 2 ట్రిప్పులు చేసినాం అప్పటి నుంచి. అయితే అన్న నేనైతే ప్రీమియరే చేస్తా. ఊబర్ గోల్ అవి ఇవి చేసుకుంటే నాకైతే కష్టం అవుతుంది. బుకింగ్ అయితే పడింది, చూసుకుంటా ఒకటి. ఫ్రెండ్స్ మనకైతే ఇక హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ అయితే ఇంకేం పడతలేదు. ఎందుకు ఇవాళ మూమెంట్ లేదన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, అంత ట్రాఫిక్ ఏం లేదు. మరి మా ఫెస్టివల్ ఉందా, మరి అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నా తెలుసలేదు. అయితే ఒక ట్రిప్ అయితే పడింది, థర్డ్ ట్రిప్ కోకాపేట, 350 రూపీస్ ప్రీమియర్. అయితే పికప్ కోసం వెళ్తున్నా. హాయ్ అన్న. అయితే మన థర్డ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. హైటెక్ సిటీ నుంచి ఇక్కడికైతే తీసుకొని వచ్చిన మన పులామే అవంతి. మధ్యాహ్నం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన 1:30కు. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ పడింది, ఎయిర్పోర్ట్ నుంచి మాదాపూర్ పడింది. అప్పటికి 1200-1300 అయినాయి. ట్రిప్తో 1300 అయినాయి. మళ్ళీ అక్కడ నుంచి మాదాపూర్ నుంచి పడవు నాకు తెలుసు, ఎందుకంటే ఈవినింగ్ టైము ఆఫీస్ టైమింగ్ కాబట్టి హైటెక్ సిటీకి వెళ్ళిన మైండ్ స్పేస్కి వెళ్తే అక్కడ నుంచి వెళ్ళగానే బుకింగ్ అయితే పడింది మనకు 350 రూపీస్. అవి మొత్తానికి కలిపి 1500 అయితే అయినాయి మనకు. ట్రిప్తో కలిపితే 1600. మధ్యాహ్నం 1:30 నుంచి 4:30 అంటే 2:30, 3 గంటల్లో 1600. చూద్దాం ఇంకా ఏమన్నా ట్రిప్పులు మంచి పడితే సెట్ అయిపోతుంది. అందరికి ఒకటే విజ్ఞప్తి, తక్కువలో తక్కువ. ఇది బాగుంది, డాష్ క్యామ్ వీడియో అయితే పెడతాం మీకు ఒకటి. నాకు ఏం ఇంట్రెస్ట్ లేదు. 10,000, 12,000 పెట్టి తీసుకునే వాళ్ళు తీసుకోండి ఉంది. తక్కువ బడ్జెట్లో అంటే ఇది బాగుంటుంది, అందరికి యూజ్ అవుతుంది అన్నట్టు. అయితే సండే అయితే నేను ఏం చేయలేదు ఫ్రెండ్స్ బుకింగ్స్, ఎందుకంటే మా కజిన్కి యాక్సిడెంట్ అయింది సండే అంటున్నా, సాటర్డే నైట్ అయింది 7:38కి. నాకైతే లేట్గా తెలిసింది, 10 తర్వాత తెలిసింది నాకు ఇన్ఫర్మేషన్. అయితే సండే రోజు అందుకే క్లోజ్ చేసేసి ఒకరోజు హాలిడే అయితే తీసేసుకున్నాం. అట్లా మీ వాళ్ళకి ఎవరికైనా ఏమైనా అయినప్పుడు డ్యూటీలు చేయకండి, ఒకరోజు రెస్ట్ తీసుకోండి. ప్రాణం కంటే ఎక్కువ కాదు, దోస్తులు ఫ్యామిలీలు ఫస్ట్, తర్వాతనే జాబ్స్. ఎందుకంటే మనం పోతే కూడా ఒకటి రాడు మళ్ళా. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. 4th ట్రిప్ ఎయిర్పోర్ట్ పడితే బాగుంటుంది. చూడండి బండ్లు అయితే ఆగినాయి. పొద్దున బిజినెస్ లేదని చెప్తున్నారు చాలామందికి, అడిగిన బుకింగ్ పడుతున్నాయి ఫ్రెండ్స్, చూస్తాం మరి. ఇప్పుడు మనకు 4th ట్రిప్ అయితే మళ్ళీ పడింది. సేమ్ పొద్దున ఫస్ట్ ఏదైతే ఎయిర్పోర్ట్ పడిందో అక్కడ నుంచి పడింది, పులామే అవంతి నుంచి ఎయిర్పోర్టు. అమౌంట్ వచ్చేసి 620 రూపాయలు. అయితే మనకైతే 1500 ప్లస్ 100 ట్రిప్ 1600 అయితే అయ్యింది. ఇది ఒక 600 అంటే 2200 అయితే అయిపోతాయి మన టార్గెట్. మళ్ళీ అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఏదైనా మంచి ప్రీమియర్ తీసుకొని బయటకి ఈ గచ్చిబౌలి లేకపోతే ఇక్కడ పడితే మన ట్రిప్ ఫినిష్ అయిపోతుంది. మధ్యాహ్నం 1:30కి స్టార్ట్ చేసినాం, అయినా తొందరగా ఫినిష్ చేసుకోవాలి కదా అట్లన్నా. ఓకే మరి చిన్న ట్రిప్పులు అందరు చెప్తున్నారు కదా అన్న, అందన్నా నందు బ్రదర్ అది ఊబర్ గో నాన్ ఏసీ దాంట్లో ఏంటంటే చిన్నవి పడుతున్నాయి ఇప్పుడు బుకింగ్లు. 100, 150 రూపాయలు, 200 రూపాయల బుకింగ్లు. చిన్నవి 200, 150, దానికి ½ an hour అవుతుంది. లోపలికి వెళ్ళాలా, సొసైటీలో తీసుకొని మళ్ళీ సొసైటీలో దించాలా, అందులో టైం బాగా వేస్ట్ అవుతుంది, గ్యాస్ వేస్ట్ అవుతుంది. ఏ బ్లాక్ ఓకే. అయితే మీరైతే చూడొచ్చు, ఇక్కడ లోపలికి అయితే వచ్చేసిన నేను. ఇక్కడ నుంచి అయితే మనం కస్టమర్ని పిక్ చేసుకొని వెళ్ళాలా. కస్టమర్ రెడీ ఉన్నారు. హలో ఫ్రెండ్స్, మన 4th ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. పులామే అవంతి నుంచి ప్రెస్టేజ్ బ్యాక్ సైడ్ ఉంటుంది పులామే అవంతి. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ పడింది 620 రూపాయలు. 4:30 నుంచి కూర్చొని 6:30కి పడింది. అయితే అక్కడ కస్టమర్ 10 నిమిషాలు వేస్ట్ చేసిండు. మళ్ళీ ఏదో మిస్ అయిందని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిండు. అయితే మొత్తానికి అయితే అంటే ఆయన కూడా ఒక 50 రూపాయలు టిప్ కొట్టిండు. ట్రిప్ అమౌంట్ వచ్చేసి 620 రూపీస్. ట్రిప్ సపరేట్ 50. అయితే కిలోమీటర్ వచ్చేసి 30 కిలోమీటర్స్, 37 మినిట్స్ అయితే పట్టింది. కొద్దిగా ట్రాఫిక్ తగిలింది టోల్ ప్లాజా దగ్గర. అయితే ఇంకోటి ఏంటంటే మనం మధ్యాహ్నం 1:30కి అయితే కోకాపేట పులామే అవంతి నుంచి ఫస్ట్ బుకింగ్ పడింది ఎయిర్పోర్ట్. సెకండ్ ఇక్కడ నుంచి మనకు పికప్ అయితే వచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి ఊబర్లో, అది మాదాపూర్ పడింది సెకండ్ ట్రిప్.
మళ్ళీ అక్కడ నుంచి 2-3 కిలోమీటర్స్ హైటెక్ సిటీ వచ్చినాయి. ఎందుకంటే ఈవినింగ్ టైము కంపెనీస్లో డ్యూటీస్ అయిపోతాయి కాబట్టి అందరు వస్తారు, ఇంటికి వెళ్తారు కాబట్టి అక్కడ వెళ్ళిన. అక్కడ 3వ ట్రిప్ మళ్ళీ పులామి అవంతి కొక్కపేట పట్టింది. ఏదైతే ఫస్ట్ ట్రిప్ స్టార్ట్ చేసినామో థర్డ్ ట్రిప్ అక్కడనే ఎండ్ అయింది. అయితే మళ్ళీ అక్కడ ఒక 2 గంటలు కూర్చున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ ఎయిర్పోర్ట్ పడింది పులామి అవంతి నుంచి. అంటే మనకు దగ్గర దగ్గర 3 ట్రిప్పులు పులామి అవంతి నుంచి అయినాయి. ఇవాళ ఒక ఎయిర్పోర్ట్ నుంచి మాదాపూర్ పడింది, మళ్ళీ అది అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు 4th ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి టోటల్ 2150. 2 ట్రిప్స్ పట్టుకుంటే ఇక 2300 అవుతాయి. ఈయన ఒక 50 ఇచ్చిండు, ఫస్ట్ సెకండ్ ట్రిప్ అయినా ఒక 100 ఇచ్చిండు. ఇందులో యాడ్ చేసినా అయిపోతుంది, కాకపోతే క్యాష్ ట్రిప్స్ కదా, అయితే వాళ్ళు క్యాష్ సపరేట్గా ఫోన్పే చేస్తారు మనకు. మన స్కానర్ మీద అయితే ఇక్కడ తీసేసుకున్నా. ఇందులో కూడా ఒక స్కానర్ ఉంటుంది QR ఊబర్ది, అందులో చేసుకున్నా కానీ మనం ఇన్స్టాంట్ పేమెంట్ చేసుకోవచ్చు సెకండ్స్లో. కాకపోతే ఒక్కోసారి ఊబర్ ఏం చేస్తుందంటే పేమెంట్స్ ఆపేస్తున్నాడు. మళ్ళీ ఎక్కడన్నా డబ్బులు ఎక్కడ సంపాదిస్తున్నామని వాడు కింద మీద ఏమైనా చేస్తాడని. ట్రిప్ ఆన్లైన్ ఉంటే ఏం కాదు, కానీ వచ్చే అమౌంట్ QR పెట్టి తీసేసుకోవాలా, మళ్ళీ వాడిని కొట్టించి పెట్టడం మనకు ఎందుకు అవసరం తలకాయ నొప్పి. అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం, అది 5th ట్రిప్ ఎయిర్పోర్ట్. ఎక్కడ వేస్తాడో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఏమన్నా అన్న అందరికీ నంబర్లు ఇవ్వాలంటే కష్టం అన్న, ఎందుకంటే ఇప్పుడు నా పనులే నాకు ఫుల్ ఉంటాయి, బుకింగ్లు చేసుకోవాలా. ఇప్పుడు అది డాష్ క్యామ్ కూడా తీసుకున్నా కదా, అందులో రికార్డ్ అవుతుంది, అందులో నుంచి తీసి వేయాలంటే మనకు తెలియదు. అంత చదివేస్తే ఎక్కడో ఉండేటోని మనకు అంత తెలియదు, అంత టైం లేదు. ఇది ఒకటే ఉన్న ఒక ఫోన్లోనే బుకింగ్ పడినప్పుడు గదే ఫోన్లో లొకేషన్ చూసుకొని రికార్డింగ్ చేసుకుంటా, మళ్ళీ అవన్నీ ఒకటే గ్యాలరీలో సేవ్ చేసుకొని. అది ఒక యాప్ ఉంది CapCut అని. అయితే మీరు CapCut మీకు ఎక్కడ దొరుకుతారంటే యాప్ అలా అది మన గూగుల్లో పోతే CapCut APK అని డౌన్లోడ్ చేసుకోనంట. APK నేను అట్లనే డౌన్లోడ్ చేసుకున్నా, CapCut APK డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఓపెన్ అవుతుంది కదా CapCut, వర్క్ చేయదు యాప్. అయితే దానికోసం ఏం చేయాలంటే ఇంకోటి ఒక అప్లికేషన్ ఉంటుంది VPN అని. అయితే ఆ VPN డౌన్లోడ్ చేసుకొని అందులో లాస్ ఏంజల్స్ అని నెట్వర్క్ సెట్ చేసుకుంటే మనకైతే వర్క్ అవుతుంది. అంటే అందులో కీవర్డ్స్ కానీ డిజైన్స్ కానీ మస్తు సెట్టింగ్స్ ఉంటాయి అందులో ఫ్రీగా. అంటే ఇది ఫ్రీ, ఇది డబ్బులు ఏం తగలవు మనకు, ఫ్రీ యాప్. వేరే ఏదో డౌన్లోడ్ చేసుకున్న ఫిల్మోరా అది ఇది అన్నిటికీ పైసలు తగులుతాయి. మన ఫోనే మంచిది మనకు. అందులో నాకు అర్థం కాదన్న, మళ్ళీ డాష్ క్యామ్లోకి వచ్చి తీసి ముందే టైం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, పికప్ పోయినాక వీడియో. అయితే ఇది మన 5th ట్రిప్. అయితే అన్న ఎట్లా అంటే మీకు ఊబర్లో బుకింగ్ పడితేనే లోపల రావాలా, బుకింగ్ పడింది లోపల రావద్దు, కొత్త వాళ్ళకి చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే కార్లు ఏది తీసుకోవాలని అడుగుతున్నారు కదా అన్న. చిన్న కార్లు తీసుకుంటే ఇప్పుడు పెద్ద కార్ అంటే ఇది డీజల్. ఇందులో ఇప్పుడు నేను 3000 చేసిన అనుకో, ఒక గ్యాస్లో 3000 చిల్లర చేసిన అనుకో, మీకు ఆ చిన్న కార్లో 2000 చిల్లర్ల 2200 మొత్తం మీకు ఫినిష్ అయిపోతుంది గ్యాస్. అందులో ఏంటంటే కష్టం ఎక్కువ ఉంటుంది, పైసలు తక్కువ ఉంటాయి. ఎస్ప్రెసో కానీ అంటే డిక్కీ లేని బండ్లు వ్యాగనర్ కానీ అది తీసుకోకండి అన్న. నా సజెషన్ ఏంటంటే తీసుకునేది మంచి డీజల్ బండి తీసుకోండి ఇట్లా. ఇంకోటి ఏంటంటే కొత్త బండి తీసుకోకండి అన్న. కొత్త బండి తీసుకొని మళ్ళీ EMIలు కట్టలేక అట్లా. ఇప్పుడు నేనే ఇరుక్కుపోయినా అని అనుకుంటున్నా. నేను 5 లక్షలు కట్టి బండి తీసుకున్నా, ఇప్పుడు తెలుస్తుంది. అదేదో నాకు ముందే తెలుసుంటే గవే 4-5 లక్షలు పెట్టి డీజిల్ బండి తీసుకుంటే అయ్యో ఇస్తుండే. ఎందుకంటే గ్యాస్కి 2 పాయింట్లు ఉన్నా తలకాయ వస్తుంది. పోయి గ్యాస్ నింపుకోవాలి, అక్కడ ప్రెషర్ ఉండదు. బాగా ఒప్పుకుండాలన్నా గ్యాస్ నింపుకోవాలంటే టైం వేస్ట్ అవుతుంది తెలుసా. ఏడికి రాదు, ఏదైనా కిరాయిలు ఉన్నాయి సెట్ కాదు, ఏం కాదు. ఏది బండ్లు లేవు, ఓలాలో వెహికల్స్ లేవు. ఎక్సెల్ అయితే ఒక్క బండి లేదన్న. ఊబర్ గో కూడా ఖాళీ. కానీ మన ప్రీమియర్ అయితే 3 లైన్లు పెట్టిండు. మరి ఇన్ని బండ్లు ఎందుకు వీళ్ళు పెట్టిండా తెలుస్తలేదు. పబ్లిక్ చూడండి అన్న, ఇది 5th ట్రిప్ మనది ఎయిర్పోర్ట్. పబ్లిక్ చూడొచ్చు మీరు, ఎంతమంది పబ్లిక్ ఉన్నారు అక్కడ లైన్లో. ఊబర్ గోలో ఇది ప్రీమియర్ అన్న. ఇది గోకి దీనికి ఏంటంటే ఒక 150 రూపాయలు లేకపోతే 200 రూపాయలు, 150 రూపాయలు తేడా ఉంటుంది అన్న. మూమెంట్ ఉంటే ఇద్దరికి సేమ్ ఇస్తాడు.
సేమ్ అంటే 100-150 రూపాయలు తేడా ఉంచుతాడు 100%. సెడాన్కి ఊబర్ గోకి ఏంటంటే ఇప్పుడు చిన్న బండికి పెద్ద బండికి ఇద్దరు గచ్చిబలి పోయినాం అనుకో అన్న, ఆయనకి 380 ఇస్తాడు, నాకు 470 ఇస్తాడు. 100-120 రూపాయలు తేడా. కానీ సిటీలో అదే 10 కిలోమీటర్లకి 220, ఒక 10 కిలోమీటర్లకు 220-250 పడ్డది అనుకో వ్యాగనర్కి, ఎస్ప్రెసోకి. ఈ మన డీజర్ ప్రీమియర్కి అదే 10 కిలోమీటర్లకు నాకు 450-500 అట్లా పడుతుంది అన్న. 350 చూడండి, దగ్గర దగ్గర 100-200-300 తేడా ఉంటుంది. అందుకే పెద్ద బండి తీసుకోండి అన్న, ప్రీమియర్ బుకింగ్ ఉంటాయి. ఎర్టిగా అయితే ఇంకా టాప్ బుకింగ్ ఉంటాయి. అయిన రోజు అయితే లేకపోతే మొత్తానికి పండుకోవాలా. అందుకే నేనైతే ఇది సజెస్ట్ చేస్తున్నా, కొత్త బండ్ల మీద అయితే పోకండి. ఎందుకంటే అన్న మీరు చేయొద్దన్న, అంత కష్టం 4 సంవత్సరాలు దానికి పోషించి బండి క్లియర్ చేసి ఇవ్వడం మనకి ఎందుకన్నా. ఎయిర్పోర్ట్లో నింపించుకున్నా 2 పాయింట్లు ఉండే, నింపుకోవడానికి పోతే మళ్ళీ అదే 600-700 నింపించేటోడు. ఆ 2 పాయింట్ల గ్యాస్లో ఎయిర్పోర్ట్ వచ్చేసిన 50 పైసలు జమ అయినాయి. మళ్ళీ గ్యాస్ వేసుకున్న 600 రూపాయల. చూడొచ్చు కస్టమర్లు ఎంతమంది ఉన్నారు. మరి ఇంతమంది కస్టమర్లు ఉన్నారు, ఒక్కలన్నా ఊబర్ గో కాకుండా ప్రీమియర్ బుక్ చేసుకుంటే అయిపోదా. ఇంతమంది ఉన్నారు. ఇక్కడ ప్రీమియర్ చూడు 3 లైన్లు పెట్టిండ్రు. అన్నది నవ్వుతున్నాడు, సబ్స్క్రైబ్ చేయమంటుండ అన్న. అయితే ఇలా ఇంతమంది ఉన్నారు, ఇన్ని కానీ మళ్ళీ ఎందుకు తెలిసిండే ఇంకో ప్రీమియర్లో ఒక్కడు బుక్ చేస్తాడు ప్రీమియర్. ఓకే ఫ్రెండ్స్, బుకింగ్ అయితే వస్తుంది దగ్గరికి. చూడొచ్చు 3 లైన్లు ఉన్నాయి, టక్క మూవ్ అవుతుంది. 3 లైన్లు ఉన్నాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి పికప్ తీసుకొచ్చిన ఇది 5th ట్రిప్. ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రాజపుష్ప ఎటర్నా అయితే డ్రాప్ అయితే అయిపోయింది. మనకు అమౌంట్ అయితే 474 రూపాయలు అయితే ఇచ్చిండు. అయితే ప్లస్ అందులో ఫస్ట్ 100 రూపీస్ యాడ్ చేసిండు. అంటే మనకు మొత్తం 574 రూపాయలు అయితే ఇచ్చిండు. అయితే టోటల్ ఇంతకుముందు అయితే 2130-50 ఉండే అమౌంట్ మనకు. అయితే ఇది కలిపేస్తే టోటల్ 2730 అయిపోయింది మనకు. అంటే ఇప్పుడు చూసిన నేను 2730 రూపీస్ అయితే అయ్యింది. అలా మన 150 అవి టిప్ అమౌంట్ ఉంది. 2730 2730 రూపాయలు ప్లస్ 150 అంటే 2880 రూపాయలు. అంతేనా? అంతే. ఓకే ఫ్రెండ్స్, మధ్యాహ్నం స్టార్ట్ చేసిన 1:30 అయితే 1:30కి స్టార్ట్ అప్ అయినా 8:30 అంటే మళ్ళీ 1:30 to 2:30, 3:30, 4:30 3 గంటల 1600 అయింది. 4:30 దాకా 2:30, 3:30, 4:30 మళ్ళీ 5:30, 6:30 దాకా ఎంటీ. 6:30 అప్పుడు పడ్డది. 7:30, 8:30 2 అవర్స్. ఈ 2 అవర్స్ మైనస్ అంటే ఇవాళ మన 5 అవర్స్లో ఎర్నింగ్ వచ్చేసి 22,880 రూపీస్. అంటే దగ్గర 2,900 రూపాయలు అయితే మన ఎర్నింగ్ అయితే అయ్యింది ఇవాళ. ఏదో దావత్లు నడుస్తున్నట్టున్నాయి. ఇది రాజపుష్ప ఎటర్నా, దీని అపోజిట్లో రిసెప్షన్ రాజీవ్ అండ్ శుభశ్రీ. ఇది వేరేది ఉంది రాజపుష్ప హోటల్. ఓకే ఫ్రెండ్స్, హాయ్. చూద్దాం ఏమన్నా అంటే 8:30 అవుతుంది, ఇంకా ఒక గంట సేపు చూసి. అందరు చెప్తుండు కదా ప్రీమియర్ చెప్తున్నాను అన్న, ఆ కిస్మత్లో ఉండాలా. ఇంకోటి ఏంటంటే లక్, పడతాయి పడవు, పడితే కింగ్, పడకపోతే రా. అయితే నిన్న మా సాటర్డే రోజు అయితే 5,000 చేసిన. మరి సండే ఎందుకు చేయలే అంటే సాటర్డే నైట్ 10:30కు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మా కజిన్ది ఇట్లా డెత్ అయిందని. అయితే బాధ అనిపించి ఇక అది క్లోజ్ చేసేసి నేనైతే మరి ఆ రోజు ఆఫ్ చేసేసిన డ్యూటీ. సండే రోజు ఆఫ్ చేసి అక్కడికి వెళ్ళిపోయా, అందుకే రాలే. మళ్ళీ మండే రోజు వచ్చిన ఇవాళ ఎందుకు పొద్దున్న నుంచి 3 అప్సెట్ అనిపించింది. ఒకళ్ళు ఎవరైనా పోయిందని తెలిస్తే కొద్దిగా మనకు బ్రెయిన్ పనిచేయదు. అందరు బాగుంటే మంచిగా ఉంటుంది, ఎవరికైనా ఏమైనా అయితే బాగా మైండ్ అప్సెట్ అయిపోతుంది.
ఓకే ఫ్రెండ్స్, మరి ట్రిప్స్ అయితే కంప్లీట్ అయినాయి. చూడండి ఏం బిల్డింగ్లో ఏమో పైసలు. ఫ్రెండ్స్ అయితే టోటల్ ఎర్నింగ్ వచ్చేసి 2,880 రూపాయలు. గ్యాస్ అయితే హాఫ్ కాలింది 450, ఊబర్ పాస్ 175, అయితే 2,255 రూపాయలు డివైడెడ్ బై అంటే 1,255 మన ఎర్నింగ్. అయితే 2,880 రూపాయలు డివైడెడ్ బై 150 చేస్తే 19 మిగిలినాయి. కిలోమీటర్ వచ్చేసి 19 రూపాయలు పడింది మనకు.